సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తోటి నాయకులను గౌరవించాలని వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడని మండిపడ్డారు. సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికి వచ్చి బొక్కబొర్ల పడ్డాడని అన్నారు. రేవంత్ రెడ్డికి అన్ని మార్గాలు మూసుకుపోయాయని, సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిపై నేతలు తిరిగి పడుతున్నారన్నారు. నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది? సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇవాళ సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పైన ఇప్పటికే నిరాసక్తత మొదలైంది. 6 నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు. కేవలం